జీవితంలో అన్నీ మంచి రోజులు కాకపోవచ్చు, కానీ ప్రతి రోజులోనూ ఏదో ఒక మంచి విషయం తప్పకుండా ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్రయత్నిస్తూ ఎన్నిసార్లు ఓడినా పర్వాలేదు, కానీ ఓటమికి గల కారణాలను తెలుసుకోలేకపోతే మాత్రం ఎప్పటికీ గెలవలేము. అర్థమైందనుకుంటా. నిన్న అనేది నీ వెంట రాదు, రేపు ఏమిటో తెలియదు. కేవలం ఈ క్షణం మాత్రమే మన గుప్పెట్లో దాగి ఉంది. అందుకే ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవించు. ఏమీ లేనప్పుడు పొందడానికై పోరాడుతూ ఉండాలి, అన్నీ ఉన్నప్పుడు కాపాడుకోవడానికై పోరాడుతూ ఉండాలి. ఇక నీకు ఎక్కడ ఉంది విశ్రాంతి? సంపాదిస్తూ కాస్త పొదుపు చేస్తూ అనుభవించడం కూడా నేర్చుకోండి. గుర్తించుకోండి, బాధ్యతలు రానంత వరకు జీవితం అంతా ఉల్లాసంగానే ఉంటుంది, కానీ బాధ్యతలు మోసే బరువు కన్నా ఆలోచనలు మోపే బరువే ఎక్కువ కాదంటారా? మంచిది చెడ్డది అని ఏ రోజు కూడా పేరు తగిలించుకుని రాదు. రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా నీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. ఇక అదే కారణం అవుతుంది. అర్థమైందనుకుంటా. డబ్బు అనేది మనిషి యొక్క నిజస్వరూపాన్ని బయటపడుతుంది. డబ్బు అనేది తొడగొడుతుంది, పడగొడుతుంది, విడగొడుతుంది, చెడగొడుతుంది, నిలబెడుతుంది కూడా. అర్థమైందనుకుంటా. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు రాలుతూ ఉంటాయి, అవునా? అలాగే నువ్వు ఎంత నిజాయితీగా నీతిగా బ్రతికినా కూడా కష్టాలు అలాగే కన్నీళ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడడం కాదు, నిలబడడం నేర్చుకోవాలి. అప్పుడే మనం అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలం. లేచి నిలబడి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. అర్థమైందనుకుంటా.